హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రిటర్నబుల్ లిస్ట్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్క టీం రిటర్నబుల్ లిస్ట్ అయితే వచ్చేసింది. ప్రతి టీం కూడా ఎంతమంది ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నారు, ఎవరెవరిని రిటర్న్ చేసుకున్నారు అనేది మనం ఇవాళ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. మన కింద కలసం లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. నెంబర్ 1 బెంగళూరు బుల్స్ అయితే ఈ సీజన్లో సుబ్రహ్మణ్యాన్ని అండ్ సాహుల్ని, రోహిత్ కుమార్ని అండ్ మనకి సౌరభ్ నందల్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకుంది PK11 కోసం. అండ్ ఈ టీంలో మీకు ఏ పిక్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. అండ్ నెక్స్ట్ టీం బెంగాల్ వారియర్స్ అయితే కేవలం 2 ప్లేయర్స్ని మాత్రమే రిటర్న్ అయితే చేసుకుంది ఈ సీజన్లో. అండ్ విశ్వాస్ని అండ్ నితిన్ కుమార్ ధన్కర్ని అయితే రిటర్న్ అయితే చేసుకుంది బెంగాల్ వారియర్స్ అయితే. అండ్ బెంగాల్ వారియర్స్ అయితే నితిన్ ధన్కర్ని రిలీజ్ చేస్తుంది అనుకున్నాం, బట్ ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల నితిన్ ధన్కర్ అయితే ఆక్షన్లోకి రావడం లేదు గైస్. అండ్ ఈ సీజన్లో రిటర్న్ అవ్వడం చూసాం గైస్. నెంబర్ 3 దబాంగ్ ఢిల్లీ ఈ సీజన్లో వాళ్ళ సూపర్ స్టార్స్ అయిన ఆషు మాలిక్ని, నవీన్ కుమార్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. వీళ్ళతో పాటుగా మనకి విక్రాంత్ లాంటి యువ ఆటగాడిని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. ఆషు మాలిక్ అయినా నవీన్ కుమార్ అయినా ఆక్షన్లోకి వస్తారనుకున్నాం, బట్ ఇద్దరు ఆక్షన్లోకి రాలేదు గైస్. బట్ ఇద్దరిని రిటర్న్ అయితే చేసుకుంది దబాంగ్ ఢిల్లీ టీం అయితే. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి గైస్. అండ్ నెక్స్ట్ టీం గుజరాత్ జైన్స్ అయితే ఈ సీజన్లో బాలాజీ డీని, జితేందర్ యాదవ్ని అండ్ ప్రతీక్ దహియాని, రాకేష్ హెచ్ఎస్ని అయితే రిటర్న్ అయితే చేసుకుంది సీజన్ 11 కోసం. అండ్ యువ ఆటగాళ్లతో ఈ సీజన్లో కూడా మనకైతే బరిలోకి దిగబోతుంది గుజరాత్ జైన్స్ అయితే. అండ్ తర్వాత టీం హర్యానా స్టీలర్స్ అయితే రాహుల్ చేతిపల్లి, గజశ్యామ్ని అండ్ జయదీప్ని, మోహిత్ని, విజయ్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ వీళ్ళు కూడా మరొకసారి యువ ఆటగాళ్లతో అయితే బరిలోకి దిగబోతున్నారు సీజన్ 11లోకి అయితే. అండ్ నెక్స్ట్ టీం పునేరి పల్టన్స్. లాస్ట్ సీజన్లో ఛాంపియన్స్ అయిన పునేరి పల్టన్స్ అయితే వాళ్ళ కోర్ టీంని అయితే రిటర్న్ అయితే చేసుకుంది. అండ్ ఇక్కడైతే ఆబ్లేష్ నటరాజన్ని, గౌరవ్ కాత్రేని, ఆదిత్య షిండేని, ఆకాష్ షిండేని, మోహిత్ని, అస్లాం ఇనామ్దార్ని అండ్ పంకజ్ మోహిత్ లాంటి ప్లేయర్స్ అందరినీ కూడా రిటర్న్ అయితే చేసుకుంది. ఈసారి కూడా పునేరి పల్టన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈసారి కూడా యువ ఆటగాళ్ళతో వాళ్ళు అయితే చెలరేగబోతున్నారు. అండ్ తర్వాత టీం పట్నా పైరేట్స్ అయితే ఈ సీజన్లో అంకిత్ని, సందీప్ కుమార్ని, మనీష్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ ఈసారి వాళ్ళైతే యువ ఆటగాళ్ళతో అయితే బరిలోకి దిగబోతున్నారు ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లోకి. అండ్ తర్వాత టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్లో వాళ్ళ స్టార్ రైడర్ అయిన అర్జున్ దేశ్వల్లి, రజాని, అంకుష్ని, అభిషేక్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. ఈ ఛాంపియన్ టీం మరొకసారి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు గైస్. అండ్ తర్వాత టీం మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో శంకర్ గదాని, అజిత్ పవర్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. ఈ సీజన్లో కంప్లీట్గా మన తెలుగు టైటన్స్ అయితే యువ ఆటగాళ్ళతో మనకైతే సీజన్లోకి దిగబోతుంది. అండ్ ఆక్షన్లో సీనియర్ ప్లేయర్స్ కోసం వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గైస్. అండ్ తర్వాత టీం మనకి యూముంబా ఈ సీజన్లో రింకుని, జఫర్ దనిష్ని, షిమల్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకుంది ఈ సీజన్ కోసం యూముంబై అయితే. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి గైస్. అండ్ తర్వాత టీం తమిళ్ తలైవాస్ ఈ సీజన్లో వాళ్ళ స్టార్ రైడర్ అయిన నరేంద్ర కొండయాలని అండ్ తర్వాత సాహిల్ని, మోహిత్ని, అభిలేష్ని, సాగర్ని, హిమాన్సుని అండ్ అభిషేక్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకుంది. అండ్ ఈ సీజన్లో వాళ్ళైతే యువ ఆటగాళ్ళతో బరిలోకి దిగబోతున్నారు. అండ్ సీజన్ 11 ఆక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బెటరో మీరైతే కామెంట్ చేయండి తమిళ తలైవాస్ టీంని అయితే. అండ్ తర్వాత టీం వచ్చేసి యూపీ యోధా ఈ సీజన్లో రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ అయితే సుమిత్, సురేందర్ గిల్ అండ్ ఆశు సింగ్ అయితే కనిపిస్తున్నారు గైస్. అండ్ ఈ టీం కూడా మంచి టీంనే పిక్ చేసినట్టయితే తెలుస్తుంది. అండ్ వీళ్ళు కూడా సీనియర్ ప్లేయర్స్ కోసం మనకి ఆక్షన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇది 12 టీమ్స్ యొక్క మనకైతే రిటర్నబుల్ ప్లేయర్స్ లిస్ట్ అయితే. మరి మీకైతే ఈ వీడియో ఏ విధంగా అనిపించింది, తెలుగు టైటన్స్ అయితే వీళ్ళు తీసుకోవడం మీకైతే ఏమనిపించిందో కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్